వానకాలం షురు అయింది కదా. క్షత్రిలు వానకోట్లు ఎండబెట్టుకొని తిరుగురి. ఏ టైంలో వానదేవుడు వాల్కరిస్తుండో ఎరకైతలే. మనుషులం మనకే వాన వచ్చినప్పుడు తడవకుట్ట షాపుల ముంగట బాంకులలో నిలబడితే ఎలగొట్టి సాటియనోళ్ళు ఇంకా మూగ జీవాలను ఎవరి దగ్గర తీస్తారు చెప్పుర్రి. కానీ గీ అక్క వానల దడిసి మరి వీధి కుక్కలకు ఓ చిన్న గుడిసేసింది. ఇయాల రేపు మనం దడిచి ముద్దయి పక్క పొంటి నడుచుకుంటూ పోయినా కూడా ఇంత శత్రి అడ్డం పెట్టనోళ్ళు ఇంకా రోడ్ల మీద తిరిగే జీవాల మీద జాలి చూపిస్తారు. కానీ అందరు ఒక్క తీరే ఉండరు కదా. గీ అక్కను చూడుర్రి, మీదికెళ్ళి వాన పొల్లు దంచుతుంటే వాళ్ళ ఇంట్లోకెళ్ళి ఓ ఇనుప పెట్టె తెచ్చి రోడ్డు మీద 4 ఇటుకలు వేర్చి దాని మీద ఈ పెట్టె పెట్టి లోపట ఓ మ్యాట్ వేసి ఇగో గీ తల్లి పిల్లల్ని వేసింది. వానకు అవి ఇంటి ముంగట గజగజ వణుకుతుంటే అక్కకు బాధ అనిపించి గీ ఉపాయం చేసి పుణ్యం కట్టుకుంది. ఇక ఇది చూసి చాలా మంచి పని చేసినావమ్మా, దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు అనుకుంటా కామెంట్లలో మెచ్చుకుంటురు నెటిజన్లంతా. మనుషులన్నా చేసిన సాయం మరుస్తారేమో గాని మూగ జీవాలు ఎన్నటికి మరవకుండా విశ్వాసం చూపిస్తాయి. మీరు కూడా గిట్లనే రోడ్ల మీద ఏమన్నా మూగ జీవులు అపాయంతో కానొస్తే తోసిన కాడికి సాయం చేసి ఇంత పుణ్యం మూట కట్టుకోర్రి. ఏమంటున్నాం? టైం ఎవ్వరు నిడిచిపెట్టది, అందరికి కర్మ ఫలితం చూయిస్తది అని అంటుంటారు కదా. బీఆర్ఎస్ ముచ్చట్ల గదే అవుతున్నది. వాళ్ళు పవర్లు ఉన్నప్పుడు వాళ్ళకి సరిపడా మెజారిటీ ఉన్నా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను రాజీనామా చేయించుకుంటా పార్టీలకు గుంజుకున్నారు. అటెనక విలీనం చేసుకున్నారు. కాలం గిర్రున తిరిగింది. వాళ్ళ టైం బ్యాడ్ అయింది, పవర్ పోయింది. కాంగ్రెస్ టైం వచ్చింది. వాళ్ళకి తిరిగిచ్చి షెల్లుకు షెల్ అనిపించేందుకు ఇంకో అడుగు దూరంలోనే ఉన్నారు. అత్తారింటికి దారేది సినిమాల బాబాలు ఎక్కువచ్చిన పవనాల్ సార్ బ్రహ్మి సార్ కు నువ్వు దేంతోటి మొదలైనవో అదే మిగులుతుందని చెప్తుంటాడు కదా. అగో బీఆర్ఎస్ కు సేమ్ గట్టనే అవుతుంది. కాంగ్రెస్ ఎల్పీని బీఆర్ఎస్ లో ఎట్లా విలీనం చేసుకుర్రో బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ లో అట్లనే విలీనం చేసుకోబోతుర్రు. ఇప్పటికే బీఆర్ఎస్ లో గెలిచిన 7 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇక సిటీలో గెలిచిన ఇంకో 7 ఎమ్మెల్యేలు కూడా కార్కు చేయించి చేయి పార్టీలు షరీకైతందుకు కొత్త బట్టల కొలతలు ఇచ్చి తయారుగా ఉన్నారట. ఇగో ఇదే సంగతి చెప్తున్నాడు అందరికంటే ముందుగాల చేయించిన దానం నాగేందర్ అన్న. చాలా మంది వస్తున్నారు. ఇంకా రేపు నేను అనుకుంటే ఇంకొక 6 మంది రేపు జాయిన్ అవుతున్నారు. రేపు ఎల్లుండో మొత్తానికి మాత్రం ఈ 15 రోజులలో మొత్తం కూడా మెరిజ్ అయిపోయేది గ్యారంటీ. మిగిలేదు ఒక 2-3 మిగులుతారు. ఆ మిగిలిన వాళ్ళు కూడా ఇక ఏమంటారు, అది ఎటు పోవాలన్నా అటు పోవాలా అని ఆలోచనలు ఉంటారు తప్ప అయోమయ పరిస్థితుల్లో మిగిలిపోయిన వాళ్ళు ఉంటారు తప్ప మనస్ఫూర్తిగా ఉండేవాళ్ళు మాత్రం ఎవరు ఉండరు. అక్కడ మనసు అనేవాడు ఉన్నవాడు, ఆత్మగౌరవం ఉన్నవాడు, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నవాడు మాత్రం వాడు ఉండడు. ఇప్పుడు చెప్తా ఉన్నాడు కేటీఆర్ గారు, ఇవాళ పేపర్లో చూశాను. ఏం చెప్తుండంటే ఈనాడులోనూ ఆంధ్రజ్యోతిలో చూశాను పొద్దున. ఏం చెప్తుండంటే టీడీపీ లాగా రీజనల్ పార్టీ స్ట్రాంగ్ కావాలంటే టీడీపీ లాగా ఉండాలి అన్నారు. టీడీపీ లాగా ఉంటే అక్కడ పార్టీ ఉన్నటువంటి నాయకుడికి లక్షణాలు ఉన్నాయి. ఆ పార్టీని ఎట్లా కాపాడుకోవాలని చెప్పి ఎన్ని కష్టాలు వచ్చినా ఆ పార్టీని కాపాడుకోవడానికి, ఎమ్మెల్యేలు కాపాడడానికి, ఎమ్మెల్యేల మనోధైర్యానికి, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఇచ్చే మర్యాద కానీ, ఎమ్మెల్యేలకు ఇచ్చేటువంటి ఇంపార్టెన్సీ కానీ ఇక్కడ ఇచ్చారా మీరు? ఇంకేమంటుండో 15 ఆగస్టు కల్లా బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకుంటే ఇక ఆ పార్టీలో మిలిగేది 4 కేసీఆర్ కు షెల్లుకు షెల్ అవుతుందని అంటున్నాడు. దానమన్నా అంటే అన్నారంటావు గాని మరి అంత రేషం ఉన్నప్పుడు కారు గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళా పోటీ చేసి కాంగ్రెస్ కి గెలిచినప్పుడు కదనే మీ దమ్మేందో నిజంగానే అందరికి మళ్ళీ పారు తెలిసేది. ఓ పార్టీలో గెలిచి ఇంకో పార్టీలకు జంపై టికెట్ ఇచ్చిన పార్టీనే కాదు ఓట్లేసిన పబ్లిక్ ను కూడా పూల్సుని చేసి పోతురు కదా మీ అసంటోళ్ళు. మీరొక్కలే కాదు, అప్పుడు కాంగ్రెస్ లో గెలిచి బీఆర్ఎస్ లో చేరినోళ్ళు, ఇప్పుడు కారు గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ లో చేరినోళ్ళు, చేరుతున్నోళ్ళు అందరూ ఓటేసిన పబ్లిక్ ను మోసం చేస్తున్నారని గులుగబట్టిర్రు. లైన్లో నిలబడి మరి ఈవీఎంల కట్కలొత్తిన జనాలు. మరి ఫిరాయింపుల చట్టం తెచ్చినా కాంగ్రెస్ వాళ్ళు రాజీనామాలు చేయించుకోకుండా వేరే పార్టీ లీడర్ అని వాళ్ళ పార్టీలకు గుంజులు కూడా కరెక్ట్ కాదు అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కానీ చూడాలి తెలంగాణలో ఇంకెంత రసవత్తరంగా అవుతుందో రాజకీయము.